తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు ఈ నెల 25న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ నాయకులు పేర్కొన్నారు. కాచిగూడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్, శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ నాయకులు గుజ్జా కృష్ణాలు హాజరై చలో ఢిల్లీ పోస్టర్ ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడంతో పాటు వారి అన్ని డిమాండ్లను పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, అవుట్సోర్సింగ్ దానిపైన ఈరోజు నాయకులు మాట్లాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాదాపు ఒక ఇంట్లో 4 కుటుంబ సభ్యులు వేసుకున్నారు, మొత్తం భార్య భర్త 2 పిల్లలు వేసుకున్నారు, కానీ 20 లక్షల మందికి సంబంధించినటువంటి సమస్య తెలుస్తా ఉంది. ఈ ఉద్యోగులకు వాళ్ళు అడుగుతున్నటువంటి కోరిక ఏంటి? రెగ్యులర్ చేయమని అడుగుతలేరు, ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వని అడుగుతలేరు. వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే, పక్క రాష్ట్రంలో ఈ అవుట్సోర్స్ సంబంధించినటువంటి కార్పొరేషన్ పెట్టింది కదా, అలానే సేమ్ అలానే కార్పొరేషన్ పెట్టి మా ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఆ యొక్క అడిగిన దాన్ని మనందరం కూడా సాధారణంగా ఆహ్వానించాలి, వాళ్ళకి మద్దతు పలకాలనే ఉద్దేశంతో మీరు గ్రామంలో స్వీపర్ నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రంలో సచివాలయం వరకు కూడా సమస్యలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో వీళ్ళ పాత్ర ఉంటది. ఊర్లో ఊడాలన్నా కీలకం. వీళ్ళు తీసుకున్నటువంటి సాలరీ ఎంత అంటే 13,000, 15,000, 20,000, 30,000 కంటే లేదు. అందులో 30,000 ఉద్యోగి కనుక 30,000 సాలరీ ఉంటే ఇంత బాధాకరమైన జీవితాన్ని గడిపే వాళ్ళంతా కూడా ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులని బలంగా ఫీల్ అవుతున్న కాబట్టి వచ్చింది. దీనికి మార్గం లేక ఏది లేదు, కానీ పైన ఉన్న పెద్దలకు ధ్యాస పెట్టి ఇది పరిష్కరించినటువంటి కమిట్మెంట్ ఉంటే సాధ్యమైనటువంటి పని ఇది. నేను కూడా 5 ఏళ్ళు ఆర్థిక మంత్రిగా ఉన్నా కాబట్టి అసలు ఆర్థిక శాఖకి ఈ ఉద్యోగుల మొత్తం సమస్యలన్నీ ఆ డిపార్ట్మెంట్కి వస్తాయి. వాస్తవంగా నేను కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ పెట్టేది చేసినా కానీ సాధ్యం కాలేదు. మీరు పెట్టినటువంటి 5-6 డిమాండ్లు ఏమిటన్నాయో అది 100% అమలు కావడానికి ఆస్కారమైన డిమాండ్. దాన్ని మొట్టమొదటిది ఈ వీళ్ళ దగ్గర సర్వీస్ ట్యాక్స్ 18% వసూలు చేయడం ఎంత దుర్మార్గమైంది. అంటే ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ గారు లేకపోయి ఉంటే ఈ 18% అట్రాక్ట్ అయ్యేటువంటి ఆస్కారమే లేదు. అసలే పిచ్చగలవరా మేమంటే మా దగ్గర పిచ్చ పెట్టినట్టు వసూలు చేసుకునే పద్ధతి ఎంతవరకు న్యాయమో ఆలోచించాల్సి ఎక్కడైతుంది. అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏదో ఇంటర్మీడియట్ లేకపోతే 10th క్లాసుల్లో కాదు, వీళ్ళంతా కూడా మంచి క్వాలిఫైడ్ పీపుల్ వీళ్ళంతా. ఏదైతే ఉద్యోగం అని అంటేనే పిల్లనిస్తారు కాబట్టి పిల్లలనే కాబట్టి బతుకుతున్నాడు. ఇవాళ అన్ని కటింగ్ పోను 13,000 రూపాయలు, అన్ని కటింగ్లు పోను 15,000 రూపాయలు, 18,000 రూపాయలు వస్తాయి. ఇవాళ కామన్ సెన్స్ సంబంధించిన అంశం ఏంటంటే, చిక్కుడు ప్రభాకర్ గారేమో మొత్తం ఇంత శాతం పెరిగింది, అంత శాతం పెరిగింది. ఒక ఇల్లు కిరాయి హైదరాబాద్ 10,000 రూపాయలు ఉంటుంది మినిమం. ఒక కుటుంబం జీవించాలంటే ఇల్లు కిరాయి 10,000 రూపాయలు ఉంటుంది. ఎక్కడ పిల్లలకు బడి ఫీజు కలుగుతాము, ఎక్కడ అమ్మ నాన్నకు
ఒకవేళ ఆరోగ్యపరమైన సమస్య వస్తే వైద్యం చేయిస్తాం. ఎంత దుర్మార్గం అంటే ఇంతకంటే ఎట్టి చాకిరి, ఇంతకంటే ఎక్కువ దోపుడు ఇంకోటి లేదు. చాలామంది పెద్దలు మాట్లాడినారు, ప్రైవేట్ వాడు దోపిడీ చేస్తామని అడగచ్చు, కానీ గవర్నమెంటే అంటే ప్రజల్ని చూడవలసిన, ప్రజల సంక్షేమాన్ని కాపాడాల్సినటువంటి చట్టాలని అమలు చేసే ప్రభుత్వాలే ఈ దోపిడీ చేస్తే ఎవడు కాపాడాలనేటువంటిది చాలామంది మాట్లాడే అంతకుముందు. ఇవాళ నేను కూడా మళ్ళీ మాట్లాడుతున్నాను. ఇవాళ దీంట్లో ఒక 6 డిమాండ్ తక్షణం పరిష్కరించాలి. అక్కడ ఉన్నది ఒకటో డిమాండ్, ఈ మధ్యవర్తి ద్వారా వచ్చే పంచాయతీ కమిషన్దే కాదు, చాలా మంది అనుకుంటారు బట్టి కమిషన్ ఉంది. ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఎంటర్ కాగానే వాటిని ఎప్పుడో ఈ ఉద్యోగి, చిన్న ఉద్యోగి నౌకరు కావాలి కాబట్టి ఆయన అక్కడే లంచాలు ఇచ్చి వస్తున్నారు. అక్కడక్కడ ఎంటర్ కాగానే 50,000 1,00,000 అక్కడే ఇంత లంచం ఇచ్చాలి ఎంటర్ అవుతారు ఫస్ట్. ఆ తదుపరి ఏమవుతుంది, ఒకవేళ ఆయన నచ్చకపోతే మళ్ళీ ఆయన తీసేసి మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటాడు, మళ్ళీ డబ్బులు తీసుకొని పెడతాడు. అంటే మొట్టమొదటిగా ఇలా నేను మొదలు వాదించింది ఏమంటే, దీంట్లో ఏజెన్సీ అంటోడు ఎప్పుడు పడితే అప్పుడే పీకేసే అధికారం వాడికి ఎవడిచ్చిండు. చాలా రేరుగా 31st అంటే 31st వస్తుంది, కానీ అదర్వైజ్ వీళ్ళకి ఎప్పుడో గ్రాంట్ వచ్చినప్పుడు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇవాళ పర్మనెంట్ ఉద్యోగాలు కావాలి, నింపద్దని అంటలేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే ఒక వర్క్లో అలవాటు అయిపోతారో, నేను చూస్తూ ఉంటే సైకలాజికల్ ఏముంటుందంటే, ఈ ఒక వైద్య శాఖలో ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయితే ఇక అదే ఉంటుంది. మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ నౌకరు కొట్టాలంటే తక్కువ మంది ఉంటారు. 90% మంది ఇలా అడ్జస్ట్ అయిపోతారు. ఒక పనికి అడ్జస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో నువ్వు చక్కగా పర్మనెంట్ ఉద్యోగం వస్తుందని చెప్పి తీసి పడితే వాళ్ళ బతికేం కావాలి. వాళ్ళ బతికేమెంట్ చేస్తే ఏజెన్సీలు మారినప్పటికి కూడా ఈ ఉద్యోగ పద్ధతి ఉండాలనేటువంటి డిమాండ్ అప్పుడు పెట్టినాం వాస్తవం. దీంట్లో ఒకటి, ఈ ఏజెన్సీల వ్యవస్థ రద్దు కావాలి ఒకటి. 2, ఈ సర్వీస్ ట్యాక్స్ పేరిట వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే 18% రద్దు కావాలి 2. 3వది ఉద్యోగ భద్రత కావాలి. 4వది వీళ్ళకి డిపార్ట్మెంట్ టెస్టులు పెట్టి మేము పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టాం. సరే వీళ్ళు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కాకపోవచ్చు, లేదా మెరిట్ ప్రకారం తీసుకోకపోవచ్చు, ఇంటర్వ్యూ జరగకపోవచ్చు, రిటర్న్ ఎగ్జామ్ లేకపోవచ్చు, తీసుకున్నారు. ఇట్లాంటి సందర్భంలో పర్మనెంట్ చేసే అధికారం కోర్టుల వల్ల లేదని చెప్పి అనుకున్నప్పుడు, ఆనాడు మనం ఇంటర్మీడియట్లో చెప్పే లెక్చర్లకు కానీ డిగ్రీలో చెప్పేటువంటి వాళ్ళకి కానీ ఏం చేసామంటే, అప్పుడు సమాన పనికి సమాన వేతనం అమలు చేశాం. వీళ్ళకు కూడా గదే పద్ధతిలో సమాన పనికి సమాన వేతనం అమలు చేసి ఉంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేటువంటిది కాదు. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సింది. 5వది ఏంటంటే, ఇప్పుడు ఎవడు కొన్ని డిపార్ట్మెంట్లో అయితే నేను ఉన్నా కాబట్టి చెప్తున్నాను, వాడు ఎప్పుడో గ్రాంట్ రూపంలో వస్తుంది, ఒక 6 నెలలకు 7 నెలలకు వస్తుంది. అసలు ఈ ఏజెన్సీని ఎందుకు పెట్టిండ్రు? ఈ ఏజెన్సీ అంటోడు గవర్నమెంట్ నుంచి వెళ్ళి డబ్బులు వచ్చినా రాకపోయినా ఉద్యోగం మాత్రం జీతాలు ఇవ్వాలి. ఎవరైనా పుణ్యాత్తులు ఉంటే కొంతమంది ఇస్తుండొచ్చు, చాలా మంది ఇవ్వరు. అసలు నౌకరు చేసే వాళ్ళకి, నేను ఎమ్మెల్యే నౌకరు చేస్తేనే నాకు ఎప్పుడు జీతం వస్తా అని ఎదురు చూస్తాను. కానీ వీళ్ళకి ఎక్కడ కూడా 4 నెలలు 5 నెలలు 6 నెలల వరకు కూడా జీతాలు రావు. ఇల్లు కిరాడు సదాయితడు. నేను అడుగుతా ఉన్నా, నీ కరెంటు బిల్లు కట్టకపోతే నువ్వు కరెంటు కనెక్షన్ ఇస్తావా? నల్ల బిల్లు కట్టకపోతే కరెంటు కనెక్షన్ ఇస్తా, నల్ల నీళ్ళు వస్తాయా? డబ్బులు లేక ఉత్తర ఎక్కితే బస్సులో టికెట్ ఖర్చు చేయకుంటావా? అసలు ఇల్లు కిరా ఇవ్వకపోతే వాడు ఇంటికి అడుగుస్తారా? బడి ఫీజు కట్టకపోతే పిల్లల్ని బయట ఉంచుతారా? అంటే సోయి కనీసం కామన్ సెన్స్ ఇదంతా కూడా. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.